Hello everyone, welcome back to the channel Balu Tech Lanes. So I think this is the last video for AC analysis of BJT. Okay, so in this video lecture I am going to discuss the effect of coupling capacitors, right? So ఇప్పుడు వరకు మనకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ లో సో కెపాసిటర్స్ ని డైరెక్ట్ గా షార్ట్ సర్క్యూట్ చేసాం. సో ఎప్పుడైతే ఇక్కడ కప్లింగ్ కెపాసిటర్స్ ఫైనైట్ వాల్యూస్ ఇస్తారు అంటే 2 మైనో ఫారడ్ 3 పికో ఫారడ్ అని వాల్యూస్ మెన్షన్ చేస్తాడో అప్పుడు మనం దాన్ని షార్ట్ సర్క్యూట్ చేయడం అనుకుంటాం. ఓకే, సో దేర్ఫోర్ ఎప్పుడైతే కప్లింగ్ కెపాసిటర్స్ వాల్యూ ఫైనైట్ ఇస్తాడో సో అలాంటప్పుడు వీ నీడ్ టు చేంజ్ ది అనాలిసిస్. ఓకే, సో మనం ఆ కప్లింగ్ కెపాసిటర్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, సో ఆ కప్లింగ్ కెపాసిటర్స్ ఉండడం వల్ల ఇది ఒక ఫిల్టర్ లా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో ఏ ఫిల్టర్ లా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేది వి విల్ సీ ఇట్ నౌ. ఓకే, సో దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ టాపిక్ బిలాంగ్స్ టు ది ఎఫెక్ట్ ఆఫ్ కప్లింగ్ కెపాసిటర్స్. ఓకే, సో ఇక్కడ ఎన్ని కప్లింగ్ కెపాసిటర్స్ ఉన్నాయేమో 2 కెపాసిటెన్స్ కప్లింగ్ కెపాసిటెన్స్ ఉన్నాయి. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి CC1 యొక్క ఎఫెక్ట్ చూసేటప్పుడు CC2 ను మనం షార్ట్ సర్క్యూట్ చేస్తాం అండ్ CC2 యొక్క ఎఫెక్ట్ చూసేటప్పుడు CC1 షార్ట్ సర్క్యూట్ చేస్తాం. ఓకే, సో లెట్ us see the effect of CC1, effect of the coupling capacitor CC1, isn't it or not? So this is nothing but the effect of coupling capacitor CC1. So for in order to analysis what is the effect of CC1, so we need to write the AC model, isn't it? So therefore for drawing the AC model, the DC sources are grounded and this is nothing but base and this is collector and this is nothing but emitter, isn't it? So let us suppose there is no resistance over here for time being. So let us suppose this is base and the resistance is nothing but R pi and this is nothing but the voltage across it is V pi and this is a current source. So the current source is nothing but GM into V pi, isn't it? And if you can see over here, it will be grounded, right? So automatically it will become RC and here it will also become equal to that of RL. Okay, so here this is nothing but V output. Okay, so and then we can from base to ground we have a resistance RB, isn't it? So therefore here we have a resistance RB. Okay, and from base to ground we have a input resistance V input voltage, that is nothing but V input. Okay, so this is V input, this is RB, this is R pi and all these things you know already. Okay, and it is grounded as usual, right? So now so we need to place capacitance over here. Why? So ఇంత ముందు అయితే మనం చూసేటప్పుడు డైరెక్ట్ గా రెండు కెపాసిటెన్స్ షార్ట్ సర్క్యూట్ చేశాను బికాస్ దిస్ వాల్యూ ఇస్ నాట్ గివెన్, వి అస్యూమ్ ఇట్ as infinity and therefore the reactance will be equal to 0 and thereby we will short circuit this one. Okay, but now when these coupling capacitors values are given then we should not short circuit it. Okay, so therefore capacitance ఉంది అంటే ఇన్పుట్ లో డెఫినెట్ గా CC1 వేయాలి ఎందుకంటే మనం CC1 గురించి ఎఫెక్ట్ చూస్తున్నాం కాబట్టి. రెండు ఫైనైట్ అయినా కూడా మనం రెండింటిని ఒకేసారి అనలైజ్ చేయలేం. ఓకే, సో ఎట్ ఏ టైం ఒక కెపాసిటెన్స్ మాత్రమే అనలైజ్ చేయగలం. ఓకే, సో we will take the first capacitance, that is nothing but CC1 and CC2 is short circuited automatically, right? Now so if you just think ఎప్పుడైతే ఈ CC1 అనేది యాడ్ చేస్తామో, ఇంతకుముందు CC1 యాడ్ చేయలేదు అనుకోండి, ఈ V ఇన్పుట్ మొత్తం V పై దగ్గర అపియర్ అవుతుంది, isn't it? సో CC1 లేకపోతే V ఇన్పుట్ RB R పై ఈ మూడు ప్యారలల్ లో ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఎంతైతే వోల్టేజ్ ఉంది ఇక్కడ అంతే వోల్టేజ్, ఇక్కడ కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది, isn't it or not? సో therefore దీన్ని మనం షార్ట్ సర్క్యూట్ చేయొచ్చు, ఐ మీన్ షార్ట్ సర్క్యూట్ అయి ఉంటే, రైట్? ఒకవేళ ఇప్పుడు మనకు షార్ట్ సర్క్యూట్ కాదు, సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ ఈ CC1 దగ్గర ఎంతో కొంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది V ఇన్పుట్ లో అండ్ మిగతా వోల్టేజ్ వచ్చేసరికి ఈ V పై దగ్గర అపియర్ అవుతుంది, isn't it? సో కాబట్టి నేను ఈ కప్లింగ్ కెపాసిటర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, ఓకే, సో డ్యూ టు దిస్ CC1 ఏమవుతుంది, ద వోల్టేజ్ అక్రాస్ V పై ఇస్ రెడ్యూస్డ్. ఎందుకని V ఇన్పుట్ మొత్తం V పై దగ్గరికి రాదు, ఆ V ఇన్పుట్ కొంత ఎంతో కొంత CC1 దగ్గర డ్రాప్ అవుతుంది. ఓకే, సో మిగతా వోల్టేజ్ V పై దగ్గరకు వస్తుంది. సో కాబట్టి యాక్చువల్ గా ఉండే V పై కంటే దాని యొక్క వాల్యూ తగ్గుతుంది. ఓకే, సో దేర్ఫోర్ డ్యూ టు CC1 సో V పై ఈస్ గోయింగ్ టు బి రెడ్యూస్డ్. V పై ఎప్పుడైతే రెడ్యూస్ అవుతుందో, GM ఇంటూ V పై కూడా ఏమైపోతుంది, రెడ్యూస్ అయిపోతుంది, isn't it or not? సో హియర్ యు ఆర్ సీయింగ్ దట్ సో కప్లింగ్ కెపాసిటర్ అనేది మనం యాడ్ చేయడం వల్ల ఇన్పుట్ వోల్టేజ్ ఇక్కడ కొంత డ్రాప్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా మిగతా వోల్టేజ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, మనకి V పై దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే V పై దగ్గరకు వచ్చేస్తుందో ఆ V పై అనేది ఏమవుతుంది, రెడ్యూస్ అయిపోయింది. ఇంతకుముందు V ఇన్పుట్ మొత్తం V పై దగ్గరకు వచ్చేది, కానీ ఇప్పుడు కప్లింగ్ కెపాసిటర్ దగ్గర ఎంతో కొంత డ్రాప్ అవడం వల్ల అది V పై దగ్గర మిగతాది డ్రాప్ అవుతుంది. సో therefore due to this coupling capacitor CC1 the V pay will be reduced some to extent. Since V pay is reduced, automatically GM into V pay is also reduced. So GM into V pay ఎప్పుడైతే రెడ్యూస్ అవుతుందో ఆటోమేటిక్ ఇక్కడ చూడండి V output అంటే ఏంటి, V output is nothing but minus GM into V pay into this resistance. GM is constant, this is from DC analysis and our output is constant for a given circuit. So therefore V pay అనేది నీకు తగ్గింది కాబట్టి ఆటోమేటిక్ గా GM into V pay కూడా తగ్గింది. సో ఆటోమేటిక్ గా V output కూడా ఏమవుతుంది అంటే తగ్గిపోతుంది. ఓకే, గెయిన్ కి ఫార్ములా ఏంటి, అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. సో అవుట్పుట్ వోల్టేజ్ అనేది న్యూమరేటర్ లో ఉంది అండ్ అవుట్పుట్ వోల్టేజ్ తగ్గిపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా గెయిన్ వాల్యూ కూడా ఏమైపోతుంది అంటే రెడ్యూస్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనాలిసిస్. ఓకే, సో ఎప్పుడైనా సరే మన కప్లింగ్ కెపాసిటర్ యాడ్ అవ్వడం వల్ల ఓవరాల్ గెయిన్ డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా అనేది ద ఓవరాల్ గెయిన్ విల్ బి రెడ్యూస్డ్. ఓకే, అందుకే కప్లింగ్ కెపాసిటర్స్ వాల్యూ అనేది ఎంత హై ఉంటే అంత మంచిది.
ఓకే. ఎందుకని ఎంత హై ఉంటే అంత మంచిది. సో, ఎక్కువ హైగా కనుకుంటే మనం దాన్ని ఇన్‌ఫైనైట్ చేసుకోవచ్చు. అంటే ఆటోమేటిక్‌గా కెపాసిటర్ వానిష్ అయిపోతది. ఎప్పుడైతే ఈ కెపాసిటెన్స్ అనేది వానిష్ అయిపోతదో ఆటోమేటిక్‌గా ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోద్ది. దెన్ వి అవుట్‌పుట్ విల్ బి ఈక్వల్ టు వి ఇన్‌పుట్. సో, ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఆటోమేటిక్‌గా గెయిన్ అనేది ఏమవుతదంటే ఇంక్రీజ్ అవుతది. ఓకే. సో, దట్ ఈస్ వై థింగ్. సో, కాబట్టి కప్లింగ్ కెపాసిటర్స్ యాడ్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా గెయిన్ అనేది ఏమవుతదంటే రెడ్యూస్ అవుతది. అండ్ ఇక్కడ మీరు ఇంకొక అనాలిసిస్ చూస్తే లెట్ అస్ సపోజ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు లో ఫ్రీక్వెన్సీస్. లో ఫ్రీక్వెన్సీ రీజియన్‌లో చూద్దాం. హై ఫ్రీక్వెన్సీ రీజియన్‌తో పోల్చుకుంటే మనకి జాగ్రత్తగా చూడండమ్మా లో ఫ్రీక్వెన్సీ. లో ఫ్రీక్వెన్సీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్‌సి? ఎక్స్‌సి అంటే 1/ఒమేగా సి. ఓకే. కింద డినామినేటర్‌లో ఫ్రీక్వెన్సీ ఉంటది. లో ఫ్రీక్వెన్సీ కాబట్టి ఆటోమేటిక్‌గా ఎక్స్‌సి వాల్యూ ఏమవుతదంటే ఇంక్రీజ్ అవుతది. ఇజంట్ ఇట్? ఎప్పుడైతే ఇక్కడ నీకు ఎక్స్‌సి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతదో, ఓకే. ఎక్స్‌సి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతదో ఆటోమేటిక్‌గా ఏమవుతది? వి పై అనేది తగ్గిద్ది. అంతే కదమ్మా! ఎక్స్‌సి ఎంతైతే ఇంక్రీజ్ అవుద్దో అంత ఎక్కువ వోల్టేజ్ ఇక్కడ డ్రాప్ అవుతది. వి పై దగ్గర తక్కువ వోల్టేజ్ వస్తది. సో, వి పై వాల్యూ ఎప్పుడైతే తక్కువొచ్చిందో జీఎం ఇంటూ వి/పై ఇంకా తక్కువొస్తది. సో, ఆటోమేటిక్‌గా వి అవుట్‌పుట్ కూడా ఏమవుతదంటే బాగా తగ్గిపోయిద్ది. అండ్ గెయిన్ అనేది చాలా డ్రాస్టికల్‌గా రెడ్యూస్ అవుతది. ఓకే. సో, దిస్ ఈస్ ద అనాలిసిస్ అట్ లో ఫ్రీక్వెన్సీ. లెట్ అస్ సపోజ్ వి విల్ అస్యూమ్ ఒమేగా ఎట్ హై ఫ్రీక్వెన్సీస్. ఎప్పుడైతే ఇక్కడ నీకు హై ఫ్రీక్వెన్సీ వాడావో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/ఒమేగా సి ఆటోమేటిక్‌గా ఎక్స్‌సి వాల్యూ ఏమైపోద్ది? తగ్గిపోయిద్ది. అంటే డినామినేటర్‌లో ఫ్రీక్వెన్సీ ఉంది. ఫ్రీక్వెన్సీని పెంచావు కాబట్టి ఆటోమేటిక్‌గా రియాక్టెన్స్ వాల్యూ తగ్గిపోద్ది. ఎప్పుడైతే రియాక్టెన్స్ వాల్యూ తగ్గుతుందో అప్పుడేమవుతది? ఇక్కడ డ్రాప్ తక్కువుంటది. సో, కాబట్టి వి/పై దగ్గర ఎక్కువ డ్రాప్ వస్తది. సో, కాబట్టి ఆటోమేటిక్‌గా వి/పై అనేది ఇంక్రీజ్ అవుతది. వి/పై ఇంక్రీజ్ అయిందంటే జీఎం ఇంటూ వి/పై కూడా ఇంక్రీజ్ అవుతది. సో, ఆటోమేటిక్‌గా వి అవుట్‌పుట్ కూడా ఇంక్రీజ్ అవుతది. సో, వి అవుట్‌పుట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి గెయిన్ కూడా ఏమవుతదంటే ఇంక్రీజ్ అవుతది. అంటే లో ఫ్రీక్వెన్సీ దగ్గరేమో గెయిన్ తగ్గిస్తది. అంటే సిగ్నల్ సరిగ్గా అలౌ చేయట్లేదు. కానీ హై ఫ్రీక్వెన్సీ దగ్గర వచ్చేసరికి సిగ్నల్‌ని బాగా అలౌ చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే సీసీ1 అనేది మనం ఇంట్రొడ్యూస్ చేసామో ఈ పర్టిక్యులర్ యాంప్లిఫైయర్ అనేది మనకి ఎలా బిహేవ్ చేస్తదంటే ఒక హై పాస్ ఫిల్టర్‌లా బిహేవ్ చేస్తది. అంటే హై ఫ్రీక్వెన్సీ దగ్గరేమో మనకి గెయిన్ అలౌ చేస్తది. అండ్ లో ఫ్రీక్వెన్సీ దగ్గర వచ్చేసరికి గెయిన్‌ని అలౌ చేయదు. ఓకే. సో, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనాలిసిస్. సో, ఒకటే టాస్క్. సో, ఏంటి పాయింట్? సో, కప్లింగ్ కెపాసిటర్ సీసీ1 అనేది యాడ్ చేయటం వల్ల గెయిన్ అనేది ఏమవుతది? ఖచ్చితంగా రెడ్యూస్ అవుతది. అసలు లేని దాంతో పోల్చుకుంటే. సో, దాంట్లో కూడా 2 కేసెస్. లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ. లో ఫ్రీక్వెన్సీ అంటే ఇంపెడెన్స్ బాగా పెరిగిద్ది. ఇంపెడెన్స్ బాగా పెరిగితే అక్కడ డ్రాప్ ఎక్కువొస్తది. ఎప్పుడైతే కెపాసిటర్ దగ్గర ఎక్కువ డ్రాప్ ఉంటదో వి/పై దగ్గర డ్రాప్ తగ్గిపోయిద్ది. వి/పై దగ్గర డ్రాప్ తక్కువైపోతే ఆటోమేటిక్‌గా జీఎం ఇంటూ వి/పై తగ్గిపోయిద్ది. వి అవుట్‌పుట్ తగ్గిపోయిద్ది. అండ్ గెయిన్ తగ్గిపోద్ది. అండ్ హై ఫ్రీక్వెన్సీ దగ్గర వచ్చేసరికి ఈ రియాక్టెన్స్ వాల్యూ చాలా తగ్గుతది. ఎప్పుడైతే రియాక్టెన్స్ వాల్యూ తగ్గిద్ది ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ తగ్గిద్ది. అప్పుడు వి/పై దగ్గర వోల్టేజ్ డ్రాప్ పెరిగిద్ది. ఆటోమేటిక్‌గా జీఎం వి/పై పెరుగుతది. అండ్ వి అవుట్‌పుట్ పెరిగిద్ది. గెయిన్ పెరిగిద్ది. సో, హై ఫ్రీక్వెన్సీ దగ్గర గెయిన్ ఇంక్రీజ్ చేస్తూ లో ఫ్రీక్వెన్సీ దగ్గర గెయిన్ డిక్రీజ్ చేస్తుంది కాబట్టి ఈ సీసీ1 అనే కెపాసిటర్ వల్ల మనకి సర్క్యూట్ అనేది ఎలా బిహేవ్ చేస్తదంటే ఒక హై పాస్ సర్క్యూట్ లాగా బిహేవ్ చేస్తది. ఓకే. సో, దిస్ ఈస్ ద థింగ్. దిస్ ఈస్ ద అనాలిసిస్ ఫర్ ద వాట్ వి కాల్ CC1 capacitor. Okay. So, now let us see the analysis of CC2. So, CC2 అనే కెపాసిటెన్స్ వల్ల what will happen అనేది మనం ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేద్దాం. Okay. So, same. So, we will draw the AC model. So, this will be grounded and this will be base and this will be collector and this will be emitter. Let us suppose there is no emitter resistance, obviously. So, if you can see what's happening. So we need to draw, right? So therefore this is nothing but base and this is nothing but R pi and the voltage across R pi is nothing but V pi, and let us suppose emitter is grounded and let us suppose here there is a current source that is nothing but GM into V pi, and let us suppose here we have a resistance, right? What is the resistance? That is nothing but RC. And ఇక్కడ జాగ్రత్త చూడడం ఈ కెపాసిటర్ మనం షార్ట్ సర్క్యూట్ చేయడానికి లేదు ఎందుకంటే వీఆర్ స్టడీయింగ్ అబౌట్ CC2. సో దేర్ఫోర్ RC తర్వాత ఈ కలెక్టర్ దగ్గర నుంచి లోడ్ రెసిస్టెన్స్ కి మధ్యలో ఒక కెపాసిటెన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ RL and this is nothing but V output and this is nothing but CC2. ఓకే. సో ఇన్పుట్ లో ఓకే ఇది ప్రాబ్లం ఇది షార్ట్ సర్క్యూట్ చేయొచ్చు ఎందుకంటే మనం CC2 గురించి స్టడీ చేస్తున్నాం కాబట్టి. సో ఫస్ట్ బేస్ దగ్గర నుంచి ఇక్కడ RB అనే రెసిస్టెన్స్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ షార్ట్ సర్క్యూట్ చేసుకొని ఇక్కడ V ఇన్పుట్ అనేటటువంటి ఒక రెసిస్టెన్స్ ఉంది ప్రాబ్లం. సో దిస్ ఈస్ ద సర్క్యూట్, రైట్? సో ఇప్పుడు CC2 అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందో చూద్దాం. మరి ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇంతకుముందు CC2 లేదనుకోండి, R పై నుంచి RC రెండు ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి రెండు ఒకటే రాసుకుంటే ఆటోమేటిక్ గా GM ఇంటూ V పై అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సో ఎప్పుడైతే ఇక్కడ నీకు ఇక్కడ ఏం ఫ్లో అవుతుంది? మైనస్ GM ఇంటూ V పై అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? మరి ఎప్పుడైతే ఈ CC2 అనేది నువ్వు ఇంట్రడ్యూస్ చేసావో ఆటోమేటిక్ గా ఈ లోడ్ లో నీకు రెసిస్టెన్స్ పెరిగినట్టేగా. ఎక్కడైతే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందో అక్కడ కరెంట్ తక్కువ ఫ్లో అయింది. ఎక్కడైతే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుందో అక్కడ కరెంట్ ఎక్కువ ఫ్లో అయింది. ఆటోమేటిక్ గా ఈ CC2 అనేటటువంటి కెపాసిటర్ అనేది నువ్వు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల the current passing through load resistance will be reduced.
ఓకే, ఎప్పుడైతే కరెంట్ పాసింగ్ త్రూ దట్ లోడ్ రెసిస్టెన్స్ రెడ్యూస్ అయిపోతుంది, వాట్ ఈస్ వి అవుట్పుట్? వి అవుట్పుట్ ఇస్ నథింగ్ బట్ లోడ్ కరెంట్ ఇంటూ లోడ్ రెసిస్టెన్స్. లోడ్ కరెంట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో లోడ్ రెసిస్టెన్స్ ఈస్ కాన్స్టెంట్, రైట్, ఫర్ గివెన్ సర్క్యూట్. సో ఎప్పుడైతే ఇక్కడ కరెంట్ పాసింగ్ త్రూ ద లోడ్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోయిందో ఆటోమేటిక్ అవుట్పుట్ వోల్టేజ్ కూడా ఏమైపోయింది అంటే డిక్రీజ్ అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం అవుట్పుట్ వోల్టేజ్ డిక్రీజ్ అయిపోయింది కాబట్టి గెయిన్ కూడా ఏమైపోద్ది అంటే డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో నాట్ ఓన్లీ డ్యూ టు ద ఇంట్రడక్షన్ ఆఫ్ CC1, డ్యూ టు ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద CC2 ఆల్సో ద వోల్టేజ్ గెయిన్ ఆఫ్ ద పర్టికులర్ సర్క్యూట్ విల్ బి రెడ్యూస్డ్. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే CC1 ఏదైతే బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తుందో CC2 కూడా అదే బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే దట్ మీన్స్ దట్ సో CC1 ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి గెయిన్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం CC2 ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కూడా మనకి గెయిన్ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఇక్కడ మనకు 2 కేసెస్ ఉంటాయి. లెట్ us సపోజ్ ఎట్ లో ఫ్రీక్వెన్సీస్ యాజ్ యూజువల్. సో ఎప్పుడైతే ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ వేస్తామో ఇక్కడ ఇంపిడెన్స్ తగ్గిద్ది, రైట్. సో దేర్ ఫర్ హియర్ అట్ లో ఫ్రీక్వెన్సీస్ we will have the impedance will be increased. ఎందుకంటే 1/ωc, ఒమేగా వాల్యూ డిక్రీజ్ అయ్యిందంటే రియాక్టెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో అట్ లో ఫ్రీక్వెన్సీస్ ద రియాక్టెన్స్ విల్ బి ఇంక్రీజ్డ్. ఎప్పుడైతే రియాక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది లోడ్ రెసిస్టెన్స్ బాగా పెరిగింది. లోడ్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే బాగా పెరిగిద్దో ఆటోమేటిక్ ద కరెంట్ త్రూ ద లోడ్ రెసిస్టెన్స్ విల్ బి రెడ్యూస్డ్. సో దేర్ ఫర్ వి అవుట్పుట్ విల్ బి రెడ్యూస్డ్ అండ్ దేర్ ఫర్ ద గెయిన్ ఆఫ్ ద సర్క్యూట్ విల్ బి రెడ్యూస్డ్. ఓకే, సో అదే మీరు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర కనుక తీసుకుంటే డెఫినెట్లీ ఒమేగా ఈక్వల్ టు హై కాబట్టి ద రియాక్టెన్స్ డ్యూ టు కెపాసిటెన్స్ ఈజ్ లో. సో ఎప్పుడైతే రియాక్టెన్స్ లో అవుతుందో లోడ్ రెసిస్టెన్స్ తగ్గిపోయినట్టు ఓవరాల్. సో లోడ్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే తగ్గిపోయిందో నీకు రెసిస్టెన్స్ తగ్గిందంటే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇదంటే. సో ఎప్పుడైతే నీ కరెంట్ ఇంక్రీజ్ అయిందో సో వి అవుట్పుట్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. వి అవుట్పుట్ ఇంక్రీజ్ అయిందంటే గెయిన్ కూడా ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఇది కూడా హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర సిగ్నల్ ని బాగా యాంప్లిఫై చేస్తూ లో ఫ్రీక్వెన్సీస్ దగ్గర సిగ్నల్ అటెన్యూయేట్ చేస్తుంది కాబట్టి సో ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి సెడ్ టు బి హై పాస్ ఫిల్టర్. సో కాబట్టి CC1 ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఎగ్జిబిట్ చేస్తుందో పర్ఫెక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అదే CC2 ఎగ్జిబిట్ చేసేది. అంటే CC1 కి ఏదైతే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో CC2 కూడా అదే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి, CC1 అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వీపై తగ్గిపోద్ది. ఎప్పుడైతే నీకు వీపై అనేది తగ్గిపోద్దో GM ఇంటూ వీపై తగ్గిపోయింది, వి అవుట్పుట్ తగ్గింది, గెయిన్ తగ్గింది. సో CC1 అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల గెయిన్ తగ్గిపోయింది అండ్ CC2 ఇంట్రడ్యూస్ చేయడం వల్ల లోడ్ లో ఇంపిడెన్స్ పెరిగింది. లోడ్ లో ఇంపిడెన్స్ పెరిగిందంటే కరెంట్ తగ్గింది, కరెంట్ తగ్గిందంటే వోల్టేజ్ తగ్గింది, వోల్టేజ్ తగ్గిందంటే గెయిన్ తగ్గిపోయింది. Okay, so therefore due to the introduction of CC1 and CC2 the overall gain of the circuit will be reduced and at the same time at high frequencies they will amplify the signal and at low frequencies they will reduce the amplification. So therefore it will act as a high pass filter, both the things. Okay, so కాబట్టి coupling capacitors అనేది ఇచ్చినప్పుడు మనల్ని ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతారమ్మా. ఆ క్వశ్చన్ ఏంటి అంటే what is the cutoff frequencies for this particular capacitance? So we need to find the coupling, right? Capacitance ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, it is nothing but RC. Okay, so అది నేను ఒకసారి మళ్ళీ I'm going to derive that. So let us suppose we know we have an RC circuit. So let us suppose it's a high pass filter. మనం ఆల్రెడీ హై పాస్ ఫిల్టర్ అని అజ్యూమ్ చేసుకున్నాం కదా. సో కాబట్టి హై పాస్ ఫిల్టర్ అనే సర్క్యూట్ కి సో మీరు కనుక ఒకసారి జాగ్రత్తగా సర్క్యూట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఓకే, హై పాస్ ఫిల్టర్ మీకు తెలిసి ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ R సింప్లీ what we call capacitance, right? So at high frequencies this will be open circuited, right? So when it is open circuited V output is equal to V input obviously. Okay, so okay, right, fine. So this is C. Okay, so one second. Yeah, here it is nothing but capacitance and here it is nothing but resistance. Okay, so this is nothing but a high pass filter. Yeah, so this is nothing but V output and this is nothing but V input, isn't it or not? So this is the Laplace equivalent of the circuit is nothing but 1 upon SC. Okay, so we will find what is V output. V output is equal to same resistance R divided by what is total resistance, that is nothing but R plus 1 by SC into total voltage. Total voltage is nothing but V input. So V output by V input is nothing but gain. Gain is equal to how much? Gain is equal to R upon what we call R SSC పైకి వస్తే ఆటోమేటిక్ SSCR upon 1 plus SSCR, isn't it or not? So కాబట్టి what is S? S means J omega. J omega RC divided by 1 plus J omega RC. This is the gain. When we find the magnitude of gain, magnitude of gain is equal to what? What is the thing? Omega RC divided by square root of 1 plus omega RC whole square, isn't it or not? So omega RC whole square బయటకు వచ్చేస్తే omega RC అవుతుంది, పైన కింద క్యాన్సిల్ అయిపోతే 1 by square root of 1 plus 1 by omega RC ka square. Okay, so this is nothing but the gain for the high pass filter. Okay, in case of RC network. Okay, so మనకు high pass filter యొక్క filter characteristics ఎలా ఉంటే తెలుసు, it will be like this. So low frequencies దగ్గర allow చేయదు and high frequencies దగ్గర allow చేస్తుంది. Okay, so let us suppose we will be having, okay, so this will be the cutoff frequency, isn't it? For a high pass filter we will have lower cutoff frequency and let us suppose this is nothing but the gain maximum.
And let us suppose this is gain maximum. So at cutoff frequency, we know that the gain will be A max divided by √2, isn't it or not? So this will be the gain at the lower cutoff frequencies. Okay. So what is A max? A max is, let us assume it is 1. So they automatically you will get 1 by √2. So if you substitute over here, you will be having the maximum value of gain will be equal to 1 by √2. 1 by √2 is equal to 1 by square root of 1 plus 1 by omega RC cos square, isn't it or not? So square on both sides, you will get 1 by 2 is equal to 1 by 1 plus 1 by omega RC. If you cross multiply, what we will get? 1 plus 1 upon omega RC is equal to 2, right? So covered 1 by omega RC is equal to, but 2 minus 1 is nothing but 1. So that implies we need the value of omega. Omega is nothing but 1 upon RC. This is nothing but the frequency, cutoff frequency. Okay, so the lower cutoff frequency for the high pass filter. High pass filter, that is nothing but 1 by RC, and the reciprocal of this lower cutoff frequency is nothing but time constant, which is nothing but RC. Okay, so very simple thing. So I have considered a high pass filter over here. So I have find the transfer function and its magnitude, that is 1 by square root of 1 plus 1 by omega RC whole square. And this is, and if you equate this one to 1 by √2, automatically you will get the cutoff frequency as RC. That is nothing but tau. Okay, so now we will, so remember that one. So the cutoff frequency for any capacitance will be, due to any high pass filter, will be RC. కాకపోతే అక్కడ C అనేది ఆల్రెడీ వాడు ఇచ్చి ఉంటాడు, R అనేది R ఈక్వలెంట్, అది మన సర్క్యూట్ లో ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అది ఎలా అనేది నేను ఒక ప్రాబ్లం చెప్తాను. సో దెన్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ టు యూ. ఓకే, yeah, so you can note down this problem. This has been appeared in previous GATE exam. So you can see this one. So in this circuit we need to find the cutoff frequency due to CC1. CC2 వల్ల ఏమి ఉండదు, ఎందుకంటే అది ఇన్ఫినిటీ అని వాడు ఇచ్చేసాడు కాబట్టి. సో దాని గురించి ఏమి అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. సో we need to do the analysis of CC1 since its capacitance is given, that is 1 microfarad. Okay, so first of all perform DC analysis. Okay, so that is up to you. Okay, so మీ ఆల్రెడీ నేను చాలా చెప్పాను. DC analysis సేమ్, DC analysis ఫ్రీక్వెన్సీ 0 కాబట్టి కెపాసిటెన్స్ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇది ఓపెన్ అయిపోతుంది, ఇది ఓపెన్ అయిపోతుంది. ఓన్లీ దిస్, the circuit will be this one. Okay, so automatically you can solve it. Okay, so perform DC analysis and find the values of R pi and GM. Okay, so that is up to you. Okay, I'm going to say the AC analysis. Okay, so what is the cutoff frequency? Cutoff frequency is nothing but omega L, that is nothing but R into C. Okay, so C is already given, that is nothing but 1 microfarad. We need to know the value of R, that is nothing but R equivalent. Okay, so this is due to input capacitance, right? So now we will see. So if you draw the equivalent circuit, so this will be R pi, isn't it or not, plus minus V pi. And here we have a resistance GM into V pi. Okay, and here we have a resistance 4K, right? And here we have a resistance RL. Okay, and this is nothing but V0. And here we have 430 kilo ohm, 430 kilo ohm. And here we have a coupling capacitance, and here we have an input voltage. Okay, so in this particular circuit, we need to find the cutoff frequency for this one. So capacitance already ఇచ్చేసారు. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఆల్రెడీ మీకు తెలుసు కదా, మా ఇన్పుట్ సైడ్ లో ఉన్న కెపాసిటర్ ఆర్ ఈక్వలెంట్ ఏమవుతుంది? ఆర్ ఇన్పుట్ అవుతుంది ఆబ్వియస్లీ, రైట్? సో కాబట్టి లెట్ us సపోజ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ ఇన్పుట్ డాష్. ఓకే, సో కాబట్టి ఎప్పుడైతే ఇది ఆర్ ఇన్పుట్ డాష్ రీప్లేస్ చేస్తాం, సర్క్యూట్ ఎలా మారిపోతుంది? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వి ఇన్పుట్. హియర్ వి విల్ బి హ్యావింగ్ కప్లింగ్ కెపాసిటర్, అండ్ హియర్ విల్ బి హ్యావింగ్ 430K, అండ్ హియర్ వి విల్ బి హ్యావింగ్ ఆర్ ఇన్పుట్ డాష్ సింప్లీ. ఓకే, సో ఇంకా సర్క్యూట్ మొత్తం ఉండదు, ఇంకా వీ విల్ రీప్లేస్ ఇట్ విత్ ఆర్ ఇన్పుట్ డాష్. అండ్ ఆర్ ఇన్పుట్ డాష్ వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్ పై. అది మీకు డీసీ అనాలిసిస్ లో ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశారు. సో ఆర్ పై ప్యారలల్ విత్ 430K చేసేస్తే మీకు ఆటోమేటిక్ ఆర్ ఇన్పుట్ వచ్చేస్తుంది. సో దేర్ ఫర్ ఆర్ ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు 430K ఇన్ ప్యారలల్ విత్ this R input dash or R pi. Okay, చేసినప్పుడు నీకు ఆటోమేటిక్ R ఈక్వలెంట్ వాల్యూ వస్తుంది. The calculation is up to you, so I am not going through that. So మనం ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ చేసాం. So next last one is nothing but cutoff frequency. What is cutoff frequency? Cutoff frequency is nothing but R into C. So what we call 1 upon RC. Okay, so 1 upon what is R? Well, R is nothing but R equivalent, that we can find through the calculation. And what is the capacitance value they have given? That is nothing but 1 microfarad. So therefore R equivalent into 1 microfarad. Therefore lower coupling cutoff frequency will be some value. Okay, so automatically you will get it, right? So what is the needed? So when input capacitance is given, so the what we call the cutoff frequency will be equal to R into C. The C will be given in the question. And what is R? R is nothing but the equivalent resistance of this particular that is nothing but input resistance. And output capacitance అయితే ఏంటి? అవుట్పుట్ లో ఈక్వలెంట్ గా ఏదైతే రెసిస్టెన్స్ ఉంటుందో అది అవుట్పుట్ ఆటోమేటిక్ గా. ఓకే, సో దట్ ఈస్ హౌ వి విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్స్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ వన్ మోర్ ప్రాబ్లమ్ అండ్ దెన్ ఐ విల్ వైండ్ అప్ దిస్ సెషన్. ఓకే, సో యూ కెన్ సీ దిస్ వన్. సో దిస్ ఈస్ ద సర్క్యూట్ దట్ ఈస్ గివెన్ అండ్ ద కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇన్ హెర్ట్జ్ డ్యూ టు CC2. సో ఈసారి CC2 వల్ల మనకు ఉన్నటువంటి
cutoff frequency anta untado CC1 ఇవ్వలేదు కాబట్టి automatically you can assume it as infinity. Okay, fine. So first of all you can perform DC analysis and find the value of R pi and GM. Okay, that is up to you, R pi and G. So now I am going to discuss AC model. So we can see that, so input side we will have R pi, and here we have no emitter resistance, it is grounded, and here we have a current source that is nothing but GM into V pi, and here we are having from collector to this one, here it is grounded, right? So automatically we will be having 2K, and here we will be having an output coupling capacitance, and here we will be having another 2K, and here we will be having V output, and input side we will have the same, so that is nothing but here what is this? So this is nothing but 215K. Okay, and here we have input coupling capacitance is short circuited. Automatically this is nothing but 100 ohm, and here we have an input supply V input. Okay, so this is the AC model for the given problem, and this you already know. అయితే ఇప్పుడు మన CCT కు సంబంధించినటువంటి cutoff frequency find out చేయాలి. Formula is same. What is the formula? Formula is nothing but 1 by 2 pi RC. C is already given, that is nothing but 10 microfarad. We need to find the value of R equivalent. R equivalent అనేది అవుట్పుట్ సైడ్ లో ఉంది కాబట్టి we need to find output R equivalent. సో ఆటోమేటిక్ ఇదంతా ఇంకేం ఉండదు. ఓకే, థెవెనిన్ రెసిస్టెన్స్ కాబట్టి it will be open circuited. ఎప్పుడైతే ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుందో here we will be having 2K, and ఈ కెపాసిటెన్స్ కూడా ఓపెన్ సర్క్యూట్ చేస్తాం for finding the equivalent resistance. Okay, this is nothing but 2K, and here it is nothing but V out. Okay, so what is R equivalent? These 2K and 2K are in series, right? So the same current is flowing these two resistance. So therefore R equivalent will be equal to 2K plus 2K, that is nothing but 4K. Okay, so therefore R into C is equal to, what is R equivalent? It is nothing but 4K into C. What is the value of C? C is nothing but 10 microfarad, right? So therefore 10 microfarad. So automatically it will be equal to 40 into 10 power minus 3. We know that omega L cutoff frequency is 1 by RC. That is nothing but 1 by 40 into 10 cube, right? So therefore 1 by 4 into 10 square, 0.5 into 10 square, it will be having 25 hertz, right? So therefore the lower cutoff frequency for this high pass filter is 25 hertz. Okay, so very simple. So the key points are, so due to the introduction of CC1, the gain will be reduced, and at the same time, due to the introduction of C2 also, the gain will be reduced. Both the capacitances, due to the presence of both the capacitances, the circuit will act as a high pass filter, and the cutoff frequency is nothing but 1 by RC. If there is input capacitance, the R equivalent is nothing but R input. But డ్యూ టు అవుట్పుట్ కెపాసిటెన్స్, జాగ్రత్త చూడండి, మా కెపాసిటెన్స్ ని ఓపెన్ సర్క్యూట్ చేయండి. ఆ తర్వాత రెసిస్టెన్సెస్ అనేది సిరీస్ లోనే ప్యారల్ లోనే చూసి దాన్ని బట్టి మీరు ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయడం నెట్వర్క్స్ లో కూడా మనం చాలాసార్లు చూసాం. సో యూ కెన్ ఫాలో దట్ ఆల్సో. ఓకే, సో by this we have finished the AC analysis of BJT. So share to those people who are preparing for 2022 and 2023 GATE examination, and don't forget to like, share and subscribe our channel. Okay, so we'll meet in the next lecture with AC analysis of MOSFET, which will be very beautiful. So we'll meet in the next lecture. Until then, take care and bye.